Let's have a word of prayer. ప్రార్థనతో ప్రారంభించుదాం. Father, we thank you. తండ్రి మీకు వందనములు. We're all before you. మేమందరం ఎదురుగా ఉన్నాం. The great God of heaven, పరలోకమందున్న గొప్ప the దేవా, gracious God of love, కృపా సహితుడైన ప్రేమగల the దేవా, glorious God of power. మహిమవంతమైన శక్తిగల దేవా, We're asking, Lord, you extend your grace to everyone, ప్రభువా మీ కృప ప్రతి వారికి పంపించమని ప్రార్థన and the చేయుచున్నాను. goodness of the gospel to everyone, ప్రతి ఒక్కరికి సువార్త యొక్క మంచితనాన్ని పంపించండి. and the glory of the Lord upon our lives. ప్రభు యొక్క మహిమను మా జీవితాల మీదకు పంపించండి. Prepare us more మమ్మను మరి ఎక్కువగా for సిద్ధం చేయండి. ministry, for life, మీ జీవితం కోసం, and for సేవ కోసం, everything before us. మా ఎదురుగా ఉన్న సమస్తం కోసం. Thank you, Lord, for the answer. ప్రభువా జవాబిచ్చినందుకు వందనములు. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. And everybody should say amen. అందరూ ఒక చేయిల పైకి చాపి గట్టిగా చెప్పండి ఆమేన్. Thank you. You can sit down. ధన్యవాదాలు, కూర్చోవచ్చండి. We're looking at Proverbs chapter 23. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. And we're reading from verse 23. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం. Proverbs 23 సామెతలు 23 verse 23. వచనం కూడా 23. Buy the truth and sell it not. సత్యమును కొని అమ్మకుండా దానిని మీ యొద్ద ఉంచుకొనుడి. Also wisdom and instruction and understanding. 23. My topic to you is buy the truth and sell it not. ఈ ఉదయకాలం నా ధ్యానాంశం సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుడి. What kind of truth? ఎటువంటి సత్యం? The truth from heaven. అది పరలోకం నుంచి వచ్చిన సత్యం. What kind of truth? ఎటువంటి సత్యం? The truth personalized in Christ. అది క్రీస్తులో మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సత్యం. What kind of truth? ఎటువంటి సత్యం? The truth that transforms us from the inside to the outward life. అది మనల్ని ఆంతరంగిక జీవితం నుంచి బహిరంగ జీవితం వరకు రూపాంతరపరిచే సత్యం. What kind of truth? ఎటువంటి సత్యం? An empowering truth. అది మనల్ని శక్తివంతులుగా చేసే The సత్యం. truth that saves. అది మనల్ని రక్షించే సత్యం. The truth that sanctifies. అది మనల్ని పరిశుద్ధపరిచే సత్యం. The truth that fills us with the Holy Spirit. అది మనల్ని పరిశుద్ధాత్మ చేత నింపే సత్యం. It's a truth of regeneration. అది పునర్జన్మకు మనల్ని లోను చేసే When సత్యం. God again regenerates us and we're born afresh and we're born anew and we're born from above by the truth. మనము సత్యము ద్వారా నూతనమైన రీతిలో పునర్జన్మ సంబంధమైన విధానములో నూతనమైన తాజా జీవితానికి జనిస్తున్నాం. It's a truth that comes not from university or college of any country. The truth that comes from the throne of God. ఏ దేశములో నుంచైనా కాలేజీలు, యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాల నుంచి వచ్చే సత్యం ఉంటుంది, కానీ ప్రభు యొద్ద నుంచి వచ్చే సత్యం ఉంటుంది. The truth on earth only prepares us to live an earthly life. ఈ యొక్క భూ సంబంధమైన సత్యం భూ సంబంధమైన జీవితానికి మాత్రమే మనల్ని సంసిద్ధం చేస్తుంది. The truth from the throne of God is the one that comes to us and changes us and transforms us and translates us to heaven. It came from heaven to come to us, to get to us, and then to take us to heaven. అయితే దేవుని సింహాసనం యొద్ద నుంచి వచ్చే సత్యం మనల్ని రూపాంతరపరుస్తుంది, పరసంబంధమైన స్థలములలోనికి మన జీవితాలను బదిలీ చేస్తుంది. Buy the truth and sell it not. సత్యమును కొనండి, అమ్మివేయక దాని మీద ఉంచుకొనండి. Now the word buy. ఇప్పుడు కొనడం అనే మాట. Normally we buy with money. ఇప్పుడు సహజంగా మనం డబ్బులు చెల్లించి But కొనుగోలు we're చేస్తాం. told in Isaiah chapter 55 verse 1. అయితే యెషయా గ్రంథము 55:1లో చెప్పబడిన మాట ఏమిటంటే, Isaiah chapter 55 verse 1. యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి వచనం. Oh, everyone that thirsteth, అక్కడ దప్పిగొన్న వారలారా, come ye to the waters, నీటి యొద్దకు రండి. he that has no money. రూకలు డబ్బులు లేకపోయినను, No money. డబ్బులు లేకపోయినను Come ye, రండి, buy. కొనండి. ఆహా. You have no money, buy. డబ్బులు లేకపోయినా కొనొచ్చా? And then it goes on, it says buy and eat. ఆ తర్వాత వ్రాయబడిన మాట కొనండి, భుజించండి. Yea, come buy wine and milk without money. రండి, రూకలు డబ్బులు లేకయే పాలను ద్రాక్షారసమును కొనండి. Obviously you understand, it's not talking about the wine on earth.
the wine on earth you have to buy with money. ఇక్కడ వ్రాయబడిన ద్రాక్షారసం అనేది భూ సంబంధమైనది కాదు, భూ సంబంధమైనది అయితే డబ్బులు ఇచ్చి కొనాలి. It's not talking of the milk we manufacture here and we get from whatever side, because we have to buy that with money. ఇక్కడ మాట్లాడబడుతున్న పాలు అనేవి భూ సంబంధంగా సంసిద్ధమైన పాలు కావు, ఇవి ధనము లేకుండానే కొనగలిగిన పాలై ఉన్నాయి. It's talking about the wine of heaven. ఆయన పరలోక ద్రాక్షారసమును గురించి మాట్లాడుతున్నాడు. Jesus said, యేసు అంటున్నాడు, I will no more drink the fruit of the vine with you here, but when I come as the King of Kings and the Lord of Lords, and I come with the kingdom, I will drink that with you in the kingdom. There's kingdom wine. ఆఖరి రాత్రి యేసు భోజనం చేయించినప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, మరలా నేను రాజుల రాజుగా ప్రభువుల ప్రభుగా వచ్చినప్పుడు పరలోక రాజ్య దైవ సమూహాలతో కలిసి అప్పుడు నేను మీతో ద్రాక్షరస పానీయమును సేవిస్తానని And చెప్పారు. there is heavenly meal. అంటే పరలోక సంబంధమైన And he భోజనం says ఉంది. that you buy without money ఆయన అంటున్నారు, ఆ భోజనాన్ని డబ్బులు లేకపోయినా కొనండి, and without price. వెల వెచ్చించకనే కొనండి. We're talking about buying the truth. ఇక్కడ మనం సత్యాన్ని కొనడం గురించి And as you మాట్లాడుకుంటున్నాం. come to buy the truth, you don't buy the truth with our local money. మనము ఇటువంటి సత్యాన్ని కొనుగోలు చేయాలంటే స్థానిక డబ్బులు కాదు. Because the Lord is talking to all the nations of the world. ఎందుకంటే ప్రభు ప్రపంచ దేశాలన్నిటితో కూడా మాట్లాడుతున్నాడు గనుక. And the rupees of India will not buy anything in America. భారతదేశం రూపాయలతో అమెరికాలో ఏదైనా కొనాలంటే కుదరదు కదా. The rupees of India will not buy anything in England. అలాగే భారతదేశం రూపాయలతో ఇంగ్లాండ్ దేశంలో ఏది కొనలేము కదా. Even around us in Asia here, the rupees of India will not buy anything in Singapore. ఇక్కడ కూర్చున్న వారందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న రూపాయలతో సింగపూర్ లో మనం ఏమీ కూడా కొనలేం. Yet it says buy. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట అయినను కొనండి. You see, there are many countries, nations of the world. ఇక్కడ ప్రపంచ దేశాలు అనేకమున్నాయి. వాటిని మనం చూచినప్పుడు And there are many currencies of the world. ప్రపంచంలో అనేక రకాల కరెన్సీ రూకలు So ఉన్నాయి. the money will not buy the truth. కనుక డబ్బు సత్యాన్ని కొనలేదు. But you see money in any country. ఏ దేశంలో ఉన్న ధనమైనను సరే అలా చేయలేదు. For you to have the money that buys. మీరు దానిని కొనుగోలు చేయగల ధనాన్ని కలిగి Whether ఉండాలి. you're in America, మీరు అమెరికాలో ఉన్నా, or you're in Africa, లేక ఆఫ్రికాలో ఉన్నా, or you're in Asia, లేక ఆసియాలో or ఉన్నా, you're in the Pacifics, లేక పసిఫిక్ దేశాల్లో ఉన్నా, the money that buys, కొనుగోలు చేయగల ధనం, although you have different currency notes, అంటే విభిన్న రకాల కరెన్సీ నోట్లు ఉన్నాయి. what's behind the currency? ఆ యొక్క కరెన్సీ వెనకాల రూకల వెనకాల ఏముంది? Number one, మొదటిది dissatisfaction. సంతృప్తి. You cannot get money except you are dissatisfied. సంతృప్తిని రూకలు కొనలేవు. You are dissatisfied with poverty. అలాగే పేదరికం, You are dissatisfied with no money. ఆ యొక్క డబ్బులు లేకపోతే తృప్తి రాదు. That dissatisfaction is the first step to getting the currency you need to buy. కనుక సత్యమును ఆ రీతిగా కొనుగోలు చేయడానికి ఇట్టి రూకలు అవసరమై ఉన్నాయి. Although the rupees will not buy the truth, the dissatisfaction that gets the rupees, now that same dissatisfaction will get the truth. ఇక్కడ మీరు గమనించినట్లయితే డబ్బుతో మనం సత్యాన్ని కొనలేము గాని సంతృప్తి ద్వారా కలిగిన రూకలను బట్టి సత్యాన్ని కొనుగోలు చేయడానికి మనకు అవకాశం కల్పించబడుతుంది. How do I get money? ఆ ధనం ఎలా వస్తుంది? Number one, dissatisfaction. Number two, desire. మొదటిది ఆ యొక్క సంతృప్తికరమైన విధానం ఆశించడంతో వస్తుంది. I look at my pocket, my purse, there's no money. నా యొక్క పాకెట్ లో పరిస్థిస్తే డబ్బులు లేవు, And I need to buy something. నేనేమో ఏదైనా కొనాలనుకుంటున్నాను. Therefore, I have number one, dissatisfaction. Number two, I have desire to get money so that I can buy. కనుక అది కొనాలనే సంతృప్తికరమైన అలాగే ఆశ కూడా నేను కలిగి ఉంటే దాన్ని కొనడానికి ప్రయత్నం చేయగలుగుతాను. That is the same valuable thing that gets the truth. ఆ విధంగా సత్యాన్ని కూడా ఊహాజనితంగా తీసుకోగలగాలి. Number one, dissatisfaction. మొదటిది అసంతృప్తికరమైన Number విధానం. two, desire. రెండవదేమో కోరిక కలిగి ఉండడం. Number three, మూడవదేమో decision. నిర్ణయం చేసుకోవడం. Decision. నిర్ణయం చేసుకోవడం. Any country, ఏ దేశంలోనైనా, anywhere, ఏ ప్రాంతంలోనైనా to get money
ధనాన్ని తీసుకోవాలంటే, to get that you used to buy something, you have to have the satisfaction, desire, decision. కనుక దేనినైనా ఏ ప్రాంతము దేశంలోనైనా కొనుగోలు చేయాలంటే ఆ యొక్క నిర్ణయం ఉండాలి, సంతృప్తి ఉండాలి, దానికి సంబంధించిన ఆశ కలిగి ఉండాలి. If you sit at home, మీరు ఇంట్లో కూర్చుని, if you fold your hand, మీ చేతులు ముడుచుకుని, if you don't have any passion, any vision, any mission, ఏ విధమైన దర్శనం గాని, ఏ విధమైన వైరాగ్యం గాని, ఏ you విధమైన are కార్యాచరణ ప్రణాళిక గాని లేకుండా just dissatisfied and you have desire, money still will not come. ఆ విధమైనవి ఏవి కూడా లేకుండా ధనము రావాలని కోరుకుంటే అది ఎప్పటికీ కూడా మీ చెంతకు రాలేదు. You need to decide to do something. కనుక ఏదైనా చేయగలగాలని నిర్ణయించుకోవాలి. Being happy will not get the money. మనం సంతోషంగా ఉన్నంత మాత్రాన Being డబ్బులు రావు. excited will not get the money. ఉత్సాహభరితమైన మంత్రాన డబ్బులు రావు. A day comes in your life, you have decision, I'll go get it. మీ జీవితంలో దాన్ని పొందాలి అనే నిర్ణయాన్ని మీరు కలిగి ఉంటే అవి రావడానికి అవకాశాలు ఉంటాయి. That is the same thing that gets the valuable commodity that buys the truth. ఆ యొక్క విలువైన వాటిని కొనుగోలు చేయడానికి, సత్యమును కొనుగోలు చేయడానికి అట్టి గుణాలే మనకు ఆవశ్యకంగా ఉంటాయి. Dutifulness. సౌందర్యవంతమైన విధానం. Nobody gets any money ఏదైనా డబ్బులు రావాలంటే without performing the duty, ఆ యొక్క బాధ్యత నిర్వర్తించకుండా, without getting something done. ఏదైనా పనిని పూర్తి చేయకుండా, And your mind and your heart and your focus is glued to that duty. This I must do to get the currency of any country that will buy something. ఏ దేశంలోనైనా లభించే కరెన్సీ ద్వారా దేన్నైనా కొనాలంటే దానికి సంబంధించి కృత నిశ్చయం ఉండాలి, ఆశ ఉండాలి. ఏ పని చేస్తే ఆ ధనాన్ని సంపాదించగలమో ఆ పనిని సంపూర్తిగా ముగించగలగాలి. How do I buy the truth? ఆ విధంగా సత్యాన్ని కొనుగోలు చేయగలగాలి. Come to church, సంఘానికి రావడం, go back home. తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం, Doesn't come that way. అలా వస్తే సత్యం వచ్చేదు. I do nothing. నేనేం చెయ్యను, I say nothing. నేనేం చెప్పను, I act out nothing. నేను అసలు ఏ క్రియ చెయ్యను. Can't get the currency that will buy the truth. అలా ఉంటే సత్యాన్ని కొనుగోలు చేసే రూకలు పొందలేం. It's the dutifulness. అదే బాధ్యతాయుతమైన పని విధానం. That God has said, this do, and you'll have the truth. దేవుడు చెప్పాడు కదా, మీరు సత్యాన్ని చేయడానికి ఇటు బాధ్యతాయుతమైన విధానాన్ని కలిగి ఉండాలి. Determination. కృత నిశ్చయం. Yes, I want money. అవును, నాకు రూకలు కావాలి. But as I go to the field to perform my duty, నేను నా పని చేయడానికి నా యొక్క ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు so I can get money. తద్వారా నేను డబ్బులు The సంపాదించుకోగలుగుతాను. lazy man says there's a lion in the way. సోమరి వాడు ఏమంటాడు తెలుసా? దారిలో సింహం ఉందండి అంటాడు. The lazy man is swinging and rolling on the bed like the door swinging on its hinges. సోమరి ఎలా ఉంటాడంటే ఉతక మీద తలుపు తిరిగి రీతిగా సోమరి తన పడక మీద పొర్లాడుతూ ఉంటాడు. It's a determined man that stands up. అక్కడ నిలబడ్డవాడు నన్ను ఆటంకపరుస్తాడు The అని అంటుంటాడు. determined man that wakes up. నన్ను మేల్కొలిపేవారు ఉండకూడదు అన్నట్టుగా అనుకుంటాడు. Here is duty. ఇక్కడ బాధ్యత And ఉంది. I put my shoulders to the duty. నేను బాధ్యత కోసమై నా యొక్క భుజాన్ని పైకెత్తినప్పుడు Whatever may happen, ఏదైతే నా యొద్దకు there's వస్తుందో, that determination. I need the currency to buy something. ఏదైనా కొనుగోలు చేయడానికి ఆ యొక్క రూకలు సంపాదించాలనే కృత నిశ్చయాన్ని కలిగి ఉండాలి. To buy the truth. సత్యాన్ని కొనడానికి, I'm dissatisfied. అలాగే సంతృప్తి చెందడానికి, To buy the truth. సత్యాన్ని I కొనడానికి have desire. నాకు కోరిక ఉంది. To buy the truth. సత్యాన్ని I కొనడానికి have decision. నేను నిర్ణయం చేసుకున్నాను. To buy the truth. సత్యాన్ని There కొనడానికి is a duty to perform. అది నేను చేయవలసిన బాధ్యతాయుతమైన buy పని. the truth. సత్యాన్ని కొనడానికి There is determination. నాలో కృత నిశ్చయం ఉంది. To buy the truth, there is diligence. సత్యాన్ని కొనడానికి నాకు అనుకూల విధానాలు ఉన్నాయి. Look at a man that is diligent in his duty. ఒక వ్యక్తి తన యొక్క పనిలో మెళకువగల వానిగా ఉండి ఉన్నప్పుడు He focuses on that duty. అతని ఏకాగ్రత పని మీదే ఉంటుంది. He looks at that duty. ఆ యొక్క పనినే చూస్తూ ఉంటాడు. What else do I need to do? నేను ఇది చేయడానికి ఏం చేయాల్సి వచ్చినా It's the diligence that gets the currency to buy what he wants to buy in any land. And to buy the truth, we need that diligence. ఆ యొక్క మెళకువ కలిగిన జీవితమే ఏ పనినైనా సాధించడానికి, దేనినైనా కొనుగోలు చేయడానికి తగిన రూకలు సంపాదించేలా చేస్తుంది. Devotedness.
కనుక ఆ యొక్క సామర్థ్యం A కూడా man is a man of one book. ఒక వ్యక్తి ఆ గ్రంథానికి సంబంధించిన వ్యక్తిగా ఉంటాడు. Is a man of destiny. ఆ యొక్క వ్యక్తి గురి కలిగిన వ్యక్తిగా ఉంటాడు. She is a daughter of destiny. ఆవిడ గమ్యము గల కుమార్తెగా ఉంటారు. And she looks at that destiny. ఆవిడ గమ్యాన్ని చూస్తూనే ఉంటారు. She has the goal. ఆవిడకి గురి ఉంది. She has the peak that he wants to reach. ఆవిడ చేరుకోవడానికి ఒక మూలాధారమైన స్థలం ఉంది. Many voices around. అనేక స్వరాలు పరిసరాలు Many వినబడుతుంటాయి. distractions around. అనేక విచలనాలు చుట్టూరు వస్తూ And he ఉంటాయి. says, I must get the currency that will buy anything I want to buy in my country. కానీ ఆవిడేమని కూడా తెలుసా, నా దేశంలో దేనినైనా కొనుగోలు చేయడానికి తగిన రూకలు నేను Because సంపాదించవలసిందే. of that, he has devotedness. He's devoted to what he has to do. తను చేయవలసిన దానికి పూర్తిగా నిబద్ధత కలిగి సమర్పించుకొని ఉంటాడు. That's the currency that buys the truth. ఆ యొక్క రూకలే సత్యమును కొనుగోలు చేస్తాయి. Buy the truth and sell it not. సత్యమును కొనండి, అమ్మివేయకండి. You're dissatisfied, you don't have the heavenly truth. మీకు సంతృప్తి లేకపోతే పరలోక సత్యం లేదు. You desire with all your heart, all your soul, you want the heavenly truth. మీ పూర్ణ హృదయముతో ఆ యొక్క కోరిక గనుక మీరు కలిగి ఉండకపోతే పరలోక సత్యాన్ని కలిగి ఉండలేరు. You decide whatever others do not do, you have decision to have the heavenly truth. ఇతరులందరూ ఏం చేస్తున్నారు, అలాగే పరలోక సత్యం ఏం చెప్తుంది, నేనేం చేయవలను అనేది మీ యొక్క నిర్ణయం. And you make up your mind, you're dutiful, so that you will have the truth, buy the truth and sell it not. మీరు మనసును సంసిద్ధం చేసుకుని బాధ్యతాయుతమైన పని విధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క రూకలు కలిగి ఉంటారు, సత్యాన్ని కొనగలుగుతారు. You have determination. కృత నిశ్చయం మీలో ఉండాలి. Others will play. ఇతరులు ఆడుకుంటే ఆడుకుంటారు. Others will travel. అతరులు ప్రయాణం చేస్తే చేస్తుంటారు. Others will go for sightseeing. ఇతరులు అనేకమైన వాటిని చూడడానికి వెళ్తుంటారు. Others will be satisfied with whatever religion they have already. ఇతరులు ఇప్పటికే వారు ఏ మతంలో ఉన్నారు అక్కడ తృప్తి చెంది ఉండవచ్చు. But you have determination. కానీ మీరు కృత నిశ్చయంతో ఉన్నారు. And you are diligent about it in your life. మీరు మీ జీవితాశయం పట్ల మెళకువ కలిగి ఉన్నారు. And you have devotedness. ఆ విధంగా మీరు అంకిత భావంతో ఉన్నారు. Now you have the currency that buys the truth. ఇప్పుడు మీరు సత్యమును కొనుగోలు చేసే రూకలు కలిగి ఉన్నారు. చేతులు చాపి చప్పలు కొడుతూ దేవునికి మహిమను చెల్లిద్దాం. And it says it's a command. అదొక ఆజ్ఞగా చెప్పబడింది. It's not an option. ఇది అవకాశం కాదు. Okay, I decide to remain poor. That's my own decision. సరేలే, నా సొంత నిర్ణయం తీసుకొని కొనడానికి చూద్దాంలే అనుకోవడం కాదు. Yes, you're free to decide. You're free to remain poor, but you'll not buy the truth. నీకు నిర్ణయం చేసుకోకుండా విచిత్రంగా లేకపోతే విశాలంగా ఊరికే ఉండే అవకాశం ఉంది, కానీ సత్యాన్ని కొనుగోలు చేయమనేది And ఆజ్ఞ. it is this kingdom truth, ఇది రాజ్య సత్యం, heavenly truth, పర సంబంధమైన సత్యం, truth in Christ క్రీస్తు యేసునందు సత్యం, that gets us to heaven. అది మనలను పరలోక రాజ్యానికి And we తీసుకువెళ్తుంది. spent only 70, 80, 100 years here. నేను కేవలం భూమి మీద 70, 80, 100 ఏళ్ళు అలా ఉండవచ్చు. And we need this truth to take us to eternity forever and ever. అయితే ఈ సత్యం నిత్యత్వంలోనికి నిరంతరానికి మనల్ని తీసుకువెళ్తుంది. You cannot be nonchalant. మీరు దానిని మినహాయింపు చేయడానికి Make up లేదు. your mind. అందుకే మనసు సంసిద్ధం చేసుకోవాలి. Buy the truth and sell it not. సత్యమును కొనండి, దాన్ని అమ్మివేయకండి. Three things we're looking at. ఇక్కడ మనం 3 సంగతులు As we చూడబోతున్నాం. look at buying the truth and not selling it. ఆ యొక్క సత్యాన్ని కొనడం, అమ్మివేయకుండా ఉండమనే దాని గురించి మనం 3 సత్యాలు ధ్యానం చేయబోతున్నాం. Number 1 is the purchase and pricelessness of the truth. మొదటిది సత్యము యొక్క వెలకట్టలేని ప్రశస్తతను కొనుగోలు చేయాలి. The purchase and the pricelessness of the truth. వెలకట్టలేని సత్యమును మనము కొనుగోలు చేయాలి. Number 2 is the power and the preciousness of this treasure. రెండవది ఈ యొక్క నిధికి సంబంధించిన శక్తిని, అమూల్యమైన విధానమును ఎరిగి ఉండాలి. Number 3, the perdition and perverseness
in selling the truth. మూడవదిగా సత్యాన్ని అమ్మకము చేయడములో ఏ విధమైన లోకపరమైన విధానమును కలిగి ఉండకూడదు. Let's look at number 1. ఇప్పుడు మొదటి అంశాన్ని చూద్దామా. Number 1, the purchase and the pricelessness of the truth. మొదటిది సత్యం యొక్క వెల కట్టలేని విధానాన్ని కొనుగోలు చేయాలి. Remember, we're talking about the truth in Christ. జ్ఞాపకం చేసుకోండి, మనం ధ్యానం చేస్తుంది క్రీస్తు యేసునందలి The సత్యం. truth is Christ personified. క్రీస్తు పవిత్రపరచబడి ఉన్నాడు. It says, I am the way, ఆయన అన్నారు, నేనే మార్గం, the truth and the life. నేనే సత్యమును జీవమును. Christ is truth personified. క్రీస్తే సత్యము వ్యక్తి ఆకారాన్ని ధరించాడు. He came with heavenly truth you cannot find in any other place. ఆయన ఏ ఇతర స్థలములో కనుగొనబడలేని పరలోక సత్యముగా ఈ లోకానికి వచ్చారు. The purchase, you buy it from him. కనుక మీరు ఆయన దగ్గర నుంచే కొనుగోలు The చేయాలి. pricelessness, you buy that from him. వెల కట్టలేని దానిని ఆయన యొద్ద నుంచే కొనుగోలు చేయాలి. You're shouting the truth, మీరు సత్యాన్ని కేకలు వేస్తున్నారు. the heavenly truth, పర సంబంధమైన సత్యం, the empowering truth, సత్యములో శక్తి ఉంది, the saving truth, రక్షించే సత్యం, the sanctifying truth. పరిశుద్ధపరచు సత్యం. You want that above anything on earth. అన్నిటికంటే భూమి మీద మిన్నగా దానినే మీరు కోరుకుంటూ ఉన్నారు. 3 things we're looking at here. 3 సంగతులు ఇక్కడ మనం చూడబోతున్నాం. Number 1, మొదటిది, we're looking at the peerless person and source of transforming truth. రూపాంతరపరిచే సత్యానికి సంబంధించిన వ్యక్తి యొక్క మూలాధారాన్ని మనం కనుగొనాలి. Number 2 is the personal pursuit and search for timeless truth. రెండవది, కాలగమనము చేత బంధించబడిన సత్యాన్ని మనం వెంటాడి చేపట్టుకోవాలి. Number 3, మూడవది, the priceless possession and satisfaction with total truth. సంపూర్ణమైన సత్యము చేత సంతృప్తి చెందిన వారిగా వెలకట్టలేని స్వాస్యాన్ని సమకూర్చుకోవాలి. Let's look at number 1. ఇప్పుడు మొదటి సంగతి చూద్దామా. The peerless person and source of transforming truth. రూపాంతరపరిచే సత్యాన్ని మనం సత్యం యొక్క మూలాధారంగా చేపట్టుకోవాలి. The person ఈ యొక్క వ్యక్తి, from where you have these truths. ఈ యొక్క సత్యాన్ని మనం ఎక్కడ తీసుకోవాలి. Remember, in Egypt, ఐగుప్తులో there was famine all over the land and all other nations. ఆ దేశమందంతటా ఇతర దేశములందంతటా కూడా కరువు ఉంది. And Jacob heard there is food in Egypt. యాకోబు విన్నాడు ఐగుప్తులో ఆహారం ఉందని. And in Egypt they went to buy the food. వారు ఆహారం కొనుగోలు చేయడానికి ఐగుప్తుకు వెళ్ళారు. And there was only one place అక్కడ ఒక్క స్థలమే ఉంది. they could buy the food. వారు అక్కడ మాత్రమే ఆహారం కొనుగోలు చేయాలి. The man in charge is called Joseph. ఆ యొక్క విధానమంతటికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి పేరు యోసేపు. As you look at Joseph, యోసేపును మీరు చూచినప్పుడు you go to buy the food there. మీరు అక్కడ ఆహారాన్ని కొనుగోలు చేయడానికి వెళ్తున్నారు. No other store, ఇక ఏ పని లేదు అక్కడ. no other source, ఇక వేరే ఏ ఇతర వనరు లేదు అక్కడ. no other dealer, ఏ ఇతర డీలర్ అక్కడ లేడు. no other seller, ఏ ఇతర అమ్మకం చేయువారు లేరు. only Joseph. కేవలం యోసేపు. That's the Joseph that was sold with few pieces of silver. అక్కడ కొన్ని వెండి రూకల కోసం అమ్మబడ్డ యోసేపు ఇప్పుడు ధాన్యం అమ్ముతున్నాడు. That's the Joseph that was hated by his brethren. తన యొక్క సోదరుల చేత ద్వేషించబడ్డ యోసేపు ధాన్యం అమ్ముతున్నాడు. That's the Joseph the prophecy had come. He'll be the ruler over all his brethren. ఆ యొక్క సోదరులందరి మీద పరిపాలన చేస్తాడనే ప్రవచనము కలిగిన యోసేపు ఇప్పుడు అక్కడ ధాన్యం అమ్ముతున్నాడు. That's the Joseph that told a lie against. ఆ యొక్క యోసేపు తనకు విరోధమైన కార్యాలను తన మీద కలిగి ఉన్నాడు. That's the Joseph that was punished without committing an offense. ఈ యొక్క యోసేపే ఏ నేరము చేయకపోయినా శిక్షా విధిని అనుభవించాడు. Peerless, ఏమండి, the source of the food in Egypt. ఐగుప్తులో ఆహారపు మూల వనరుగా ఆయన ఉన్నాడు. And Joseph stands for Jesus. యోసేపు యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి Sold స్తోత్రం చెల్లిద్దాం. for 30 pieces of silver. 30 వెండి నాణాలకు అమ్మివేయబడ్డాడు. Hated by his own brethren. తన యొక్క సోదరుల చేత ద్వేషించబడ్డాడు. He did good to them. They said, crucify him. ఆయనను సిలువ వేయమని అరిచారు వారు. Peerless. ఏ మాత్రం Which కూడా of you convinces me of sin? కనికరం లేకుండా చేశారు ఆయన పట్ల. He was holy. ఆయన పరిశుద్ధుడు. He was righteous. ఆయన నీతిమంతుడు. He was heavenly. ఆయన పరసంబంధమైన వాడు. Peerless. పోల్చలేని వాడు. And that is the only person from
whom you can buy the truth. అటువంటి వ్యక్తి యొద్ద నుంచి మాత్రమే మనం సత్యమును కొనుగోలు చేయగలం. That is the only source from where you can have this eternal, heavenly, transforming truth. అక్కడ మాత్రమే ఆంతరంగికమైన పరసంబంధమైన రూపాంతరపరచు సత్యమును మనం కొనుగోలు చేయగలం. Look at John chapter 14 verse 6. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ In వచనాన్ని చూడండి. John chapter 14 verse 6, యోహాను- Jesus saith unto him, I am the way, the truth, and the life. No man cometh unto the Father but by me. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవ్వడునూ తండ్రి యొద్దకు రాడని సెలవిచ్చారు. There's no other source of saving truth. ఇక ఈ యొక్క సత్యాన్ని దాచుకోవాలంటే వేరే వనరు There's లేదు. no other giver of truth. ఈ యొక్క సత్యాన్ని ఇవ్వాలంటే వేరే మూలాధారం లేదు. And you shall know the truth, and the truth shall make you free. మీరు సత్యమును తెలుసుకుంటే సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. And as you believe in the Son of God, the truth personified, you buy the truth that sets you free. సత్యము వ్యక్తిగా రూపొందించబడిన క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే ఆ యొక్క సత్యము మీ జీవితంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. In Matthew chapter 22 verse 16. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనంలో Matthew 22 verse 16. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ And they వచనం. sent out unto him their disciples with the Herodians, వారు శిష్యులుగా ఉండి హేరోదు సంబంధికులుగా ఉండి ముందుకు వెళ్తున్నారు. saying, Master, we వారంటున్నారు, know that thou art true, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉన్నావని వారంటున్నారు. and teach us the way of God in truth. దేవుని మార్గాన్ని సత్యంగా బోధిస్తున్నావు. Neither carest thou for any man, నువ్వు ఎవ్వరిని లక్ష్య పెట్టవు. for thou regardest not the person of man. నీవు మోమాటము లేనివాడవు అంటున్నారు. That's the source of truth, ఇక్కడ సత్యం యొక్క మూల వనరు, transforming truth, రూపాంతరపరిచే సత్యం, saving truth, రక్షించే సత్యం, empowering truth, శక్తివంతులుగా చేసే సత్యం, translating truth బదిలీ చేసే సత్యం, that takes you from earth and takes you to heaven. అది మిమ్మును భూమి మీద నుండి దైవ రాజ్యం వరకు చేరవేస్తోంది. Number 2 there. రెండవది, Number 2, we're looking at the personal pursuit and search for timeless truth. కాలాతీతమైన సత్యము కోసమై వ్యక్తిగతమైన శ్రద్ధతో మనం వెదికే వారిగా ఉండాలి. Remember the truth we're talking about. ఇక్కడ మనం మాట్లాడుతున్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. Timeless truth. అది కాలగమనంతో When బంధించబడిన the సత్యం. world would have come to an end, ఈ యొక్క కాలం అంతమైపోయినప్పుడు this truth will still continue because it's timeless truth. ఈ సత్యం ఇంకను కొనసాగుతుందంటే ఎందుకంటే కాలము చేత ఈ సత్యం బంధించబడదు. When we get to heaven, మనం పరలోకం వెళ్ళినప్పుడు this truth will still continue ఈ సత్యం ఇంకా కొనసాగుతుంది. because it's timeless truth. ఎందుకంటే కాల గమనం యొక్క పరిధిలో లేని సత్యం ఇది. Scientific truths will not be needed in heaven. శాస్త్ర సంబంధమైన సత్యాలు పరలోకములో అవసరం లేదు. Mathematical truths will not be needed in heaven. గణిత శాస్త్ర సత్యాలు పరలోకములో అవసరం లేదు. Political truths will not be needed in heaven. రాజకీయ సత్యాలు పరలోకములో అవసరం లేదు. All the truths were learned in the head. Their time limited. బుర్రలో ఉన్న సత్యమంతా కూడా కాలం యొక్క పరిధిలో మాత్రమే ఉంటుంది. There is one kind of truth ఇక్కడ ఒక రకమైన సత్యం ఉంది, that we need now అది ఇప్పుడు మనకు కావాలి, and that we need in eternity. అది మనకు నిత్యత్వములో కూడా కావాలి. The timeless truth అది కాలగమన బంధనము చేత ముడిపడని సత్యం, at the gate of heaven. అది పరలోక ద్వారాల దగ్గర ఉన్న సత్యం. What are you going to look for? మనం దేనికోసం It's చూడబోతున్నాం? not your BA or BSc or doctorate or anything you got in the college here. మీరు కాలేజీలో చదువుకున్న BA గానీ BSc గానీ డాక్టరేట్ గానీ ఇవేవి ఆ సత్యాన్ని అందించలేవు. If that's all you have, అది మాత్రమే కలిగి ఉంటావు. the day you die, the day you are buried, all that is buried with you. మీరు చనిపోయిన తర్వాత, మీరు భూస్థాపితం చేయబడిన తర్వాత మీరు చదువుకున్నవి కూడా మీతో పాటు భూస్థాపితం అయిపోతాయి. And the certificate you cannot use in the grave. మీరు పొందిన సర్టిఫికెట్లు సమాధిలో ఉపయోగపడవు. And your sons and daughters that remain behind after you have gone, they cannot take that certificate and get any job anywhere. మీరు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత మీ సర్టిఫికెట్లు మీ పిల్లలకి ఏమైనా ఉపయోగపడతాయా? వారికి ఏమైనా సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వస్తాయా అంటే రావు. The only truth you go with
ఎప్పటికీ ఉండే సత్యం ఒక్కటి. After you are done here, అది ఇక్కడనే మనం అలంకరించబడాలి. is the timeless, eternal truth, Christ in man. అది నాలో ఉన్న కాలానుగుణము కాని కాలాతీతమైన దైవరాజ్య సంబంధ And you need సత్యం. to have that personal possession of that truth. అట్టి సత్యానికి సంబంధించిన వ్యక్తిగతమైన సముపార్జన నేను కలిగి ఉండాలి. The personal pursuit. అది వ్యక్తిగతమైన ప్రయత్నంగా ఉండాలి. Remember once again, మరలా జ్ఞాపకం as పెట్టుకోండి. we talk about the pursuit, మనం ఆ యొక్క సముపార్జన ప్రయత్నాన్ని మాట్లాడినప్పుడు there is dissatisfaction in your heart. మీ హృదయంలో అసంతృప్తి ఉంటుంది. I'm a graduate, there's dissatisfaction in your heart. పట్టభద్రుడైనా ఇంకా ఏదో అసంతృప్తి ఉంటుంది. I have scientific truth, there must still be dissatisfaction in your heart. శాస్త్ర సంబంధమైన సత్యాలు ఎరిగి ఉన్న హృదయంలో అసంతృప్తి ఉంటుంది. I have worldly knowledge, there must be dissatisfaction in your heart. లోకపరమైన జ్ఞానం ఉంది, అయినా హృదయంలో ఇంకను కూడా అసంతృప్తి ఉంటుంది. And I have the truth and the knowledge of my father, forefathers, great grandfathers. I have the truth, they have established, but understand, they are all asleep. మా యొక్క తండ్రి గారు, తాతలు, ఇంకా పితరుల తరం నుంచి వారు పొందిన జ్ఞానం అంతా ఉండవచ్చు గాని ఆ జ్ఞానం అంతా కూడా వారితోనే గతించిపోతుంది, వెళ్ళిపోతుంది. Now in my pursuit I have desire. ఇప్పుడు ఈ సత్యం కోసం నేను చేస్తున్న ప్రయత్నంలో కోరిక కలిగి ఉన్నాను. In my pursuit I have decision. నా యొక్క సముపార్జన ప్రయత్నంలో నిర్ణయం చేసుకుంటున్నాను. In my pursuit I have dutifulness. సత్యము కోసం వెంటబడే విధానములో బాధ్యతాయుతమైన In పని my కలిగి ఉంటున్నాను. pursuit I have determination. నేను నా యొక్క ప్రయత్నంలో కృతనిశ్చయంతో ఉన్నాను. That nothing on earth, ఈ భూమి మీద ఏది కూడా, nothing from hell, నరకము నుండి ఏది కూడా, nothing by man, నా ద్వారా నరుని ద్వారా ఏది కూడా, nothing by demons will stop me. I pursue and I must have this determination. నేను ఇట్టి కృత నిశ్చయము చేత అతి సత్యమును కొనుగోలు చేయుటకు వెంటబడి వెళ్తూ ఉండగా భూలోకపు వారు గాని పాతాళ లోకపు వారు గాని నన్ను ఆపలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. I'm pursuing the truth of the diligence. నేను ఆ యొక్క మూల్యమైన ధనాన్ని సత్యంగా కొనుగోలు చేయడానికి ముందుకు వెళ్తున్నాను. And I have the devotion, devotedness, dedication. ఆ యొక్క ప్రతిష్ఠ చేత, భక్తియుతమైన అంకిత భావం చేత కొనుగోలు కోసం వెళ్తున్నాను. Those are the people that heaven will send the truth to. అటువంటి ప్రజలకు పరలోకం తన సత్యాన్ని వారి యొద్దకు పంపిస్తుంది. And they came, they realized the truth is only in Jesus. అలాగే యేసు వారి జీవితాల్లోనికి సత్యంగా వచ్చి ఉన్నారు. And that's why you give up anything you need to give up to possess this personal possession of truth. అందుకే వ్యక్తిగత స్వాస్యమైన ఇట్టి సత్యాన్ని చేపట్టుకోవడానికి మీరు కలిగి ఉన్న దేనినైనను విడిచిపెట్టి వేయవచ్చును. Look at number 3. ఇప్పుడు మూడవ సంగతి Number చూద్దామా? 3, we're looking at the priceless possession and satisfaction with total truth. వెలకట్టలేని సత్యం అనే స్వాస్యం సంపూర్ణమైన సంతృప్తిని అనుగ్రహిస్తుంది. I used to think when I was much younger. మీరు చాలా చిన్న వయసులో ఉన్నట్టుగా సేవలో ఉండి ఉన్నారా? I used to think when I was, learning the earthly knowledge and the truth of mathematics. ఈ యొక్క గణిత శాస్త్రానికి సంబంధించిన భూ సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారా? That if you can have the truth of mathematics from primary to secondary to university to higher education, that you got something other people have not got. సర్వలోక సకల మానవాళి పొందలేని స్థాయిని ఆ శాస్త్రంలో చేరుకోవడానికి ప్రాథమిక స్థాయి నుంచి సెకండరీ స్థాయికి ఉన్నత విద్యకి వెళ్ళిన తర్వాత మాత్రమే దాన్ని పొందుకోగలుగుతున్నావు. Until I heard of mathematicians that committed suicide. నేను విన్నాను ఒకసారి గణిత శాస్త్రవేత్త ఒక ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేశారు. And I heard of scientific people having scientific truth that committed suicide. నేను ఒకసారి విన్నాను శాస్త్ర సంబంధమైన జ్ఞానం గలవారు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. And I heard of millionaires and billionaires that committed suicide. లక్షలు కోట్లు ఉన్నవారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. And then I began to realize ఆ తరువాత తెలుసుకోవడం జరిగింది, scientific truth does not give everlasting satisfaction. సైన్స్ సంబంధమైన జ్ఞానం నిత్యమైన సంతృప్తిని ఇవ్వలేదని. We need to possess this timeless truth, this eternal truth that will give us satisfaction, total and complete.
కాలానికి అతీతమైన ఈ యొక్క తృప్తినిచ్చే సత్యాన్ని సంపూర్ణమైన విధానములో మనము చేపట్టుకోవలసి ఉంది. The priceless possession and satisfaction of the total truth. ఇది సంపూర్ణమైన సత్యముగా, కాలానికి అతీతమైన అమూల్యమైన నిధిగా మనం దాన్ని సముపార్జించుకోవాలి. Jesus said in John chapter 16. యోహాను సువార్త 16వ అధ్యాయములో యేసయ్య He చెప్పారు. says in verse 12. ఆయన 12వ వచనంలో అంటున్నారు, I have yet many things to say unto you. నేను మీకు చెప్పవలసినవి ఇంకను అనేకమైన సంగతులున్నవి గాని. He had been teaching them for 3.5 years. అవి నేను మీకు చెప్పినా ఇప్పుడు మీకు అవి అర్థం He was కావట్లేదు. about to go. ఆయన సెలవు తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. What they learned from Jesus యేసు దగ్గర నుంచి ఏదైతే in నేర్చుకున్నారో 3.5 years, ఈ 3.5 సంవత్సరాల కాలంలో you cannot learn in any theological seminary in 7 years. రాబోతున్న 7 సంవత్సరాల్లో ఏ వేదాంత విద్యా కళాశాలలో కూడా వాటిని నేర్చుకోలేరు. You cannot learn in any theological college in 30 years. 30 సంవత్సరాల సమయం వెచ్చించినా ఏ వేదాంత విద్యలో కూడా వాటిని మీరు నేర్చుకోలేరు. And some people go to Bible school for 3 years and they think they've got it all. కొంతమంది 3 సంవత్సరాల బైబిల్ స్కూల్కి వెళ్ళి ఇక నాకు అంతా వచ్చేసింది అనుకుంటారు. And they keep on recycling the little truth, the little knowledge they have because I went to seminary. నేను సెమినరీకి వెళ్ళా కాబట్టి నాకున్న సత్యం చాలని వారికి తెలిసిన కొద్ది దానినే ఎంతో గొప్పగా భావిస్తూ ఉంటారు. After 3.5 years, Jesus said, I have yet many things to say unto you, but ye cannot bear them now. అయితే యేసయ్య అంటున్నాడు, నేను మీకు చెప్పవలసినవి ఇంకా అనేకమైన సంగతులున్నవి గాని ఇప్పుడు వాటిని మీరు భరించలేరు. In verse 13, 13వ వచనంలో it says, howbeit when he, the Spirit of truth, is come. ఆయన అంటున్నాడు, నేను సత్య స్వరూపి అయిన ఆత్మను పంపించెదను. The Spirit of truth, when he's come, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు Christ is the teacher of truth. క్రీస్తు సత్యమునకు సంబంధించిన ఉపదేశకుడు. God is the God of all truth. దేవుడు సర్వ సత్యానికి సంబంధించిన దేవుడు. And the Holy Spirit is the Spirit of truth. పరిశుద్ధాత్ముడు సత్య స్వరూపి అయిన ఆత్మ. When you come through Christ, మీరు క్రీస్తు ద్వారా వచ్చినప్పుడు you come to the Father. మీరు తండ్రి చెంతకు వస్తున్నారు. The Holy Spirit also comes into you. పరిశుద్ధాత్ముడు కూడా మీ లోనికి వస్తారు. The Father, the Son, and the Holy Spirit. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. And it's true, the God of heaven, ఆయన పరలోక సంబంధమైన దేవుడు అనేది సత్యం. the Holy Trinity, ఆయన పరిశుద్ధమైన త్రిత్వము. that you have access to that eternal, saving, sanctifying, empowering truth. నిత్యత్వములో ఉన్న పరిశుద్ధ పరచు ప్రతిష్టాత్మకమైన మన జీవితాన్ని రక్షించే సత్యానికి అనుసంధానం చేస్తాడు. And it says when the Spirit of truth is come, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చి ఉన్నప్పుడు it will guide you into all truth. ఆయన మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. All truth. సర్వ సత్యము, Total truth. అది పూర్తి సత్యము, Complete truth. అది సంపూర్ణ సత్యము, Heavenly truth. పర సంబంధమైన సత్యము, Saving truth. రక్షించే సత్యము, Perfecting truth. అది ప్రభావితం చేసే He సత్యము, will guide you. అది మిమ్మల్ని దిశానిర్దేశం చేసి నడిపిస్తుంది. Now you understand, if you're going to be guided, మీరు దిశానిర్దేశం you చేయబడాలంటే have to accept you need guidance. మీరు ఆ నడిపించే నాయకుడిని అనుమతించాలి. Those who already know all the streets and all the cities and all the places that tourists visit, they don't need any guidance. They know everything. ముందుగానే ఆ నగరము, వీధులు అవన్నీ తెలిసిన వారికైతే నడిపించేవారు ముందు ఉండవలసిన అవసరం ఏమీ కూడా లేదు. And if you say, I have denominational truth, I know everything, you don't need a guide. The Spirit is not going to guide you. It is when you know, I am ignorant. What do I know? What do I know about God, about heaven, about hell? What do I know about eternity? I need guidance. That's when the Spirit of truth will come and guide you into all truth. డినామినేషన్కి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండి నాకంతా తెలుసు అని గనక అనుకున్నట్లయితే నిన్ను నడిపించేవారు నీకు అక్కర్లేదు. కానీ దైవికమైన నడిపింపుతో నేను చేరుకోవాల్సిన గమ్యానికి నడిపించేవాడు కావాలన్నప్పుడు ఆయన వచ్చి సర్వసత్యములోనికి నడిపిస్తారు. And he shall not speak of himself, ఆయన తనను గురించి but మాట్లాడుకొనడు. whatsoever he shall hear, ఆయన దేన్నైతే వినునో that shall he speak.
వాటిని ఆయన బోధిస్తాడు. And he will show you things to come. సంభవింపబో సంగతులు ఆయన మీకు తెలియచేస్తాడు. Earthly truth cannot tell us what's going to happen tomorrow. భూ సంబంధమైన సత్యం రేపేమి జరగబోతుందో మనకు చెప్పలేదు. The things to come. రాబోతున్న సంగతులు చెప్పలేదు. That was the problem at the time of Noah. అదే నోవహు కాలంలో వారికి ఉన్న సమస్య. Noah got heavenly truth. నోవాకేమో పరలోకపు సత్యం వచ్చింది. The flood is coming. వరద ప్రళయం రాబోతోంది. Prepare an ark ఇదిగో ఓడను సంసిద్ధం for the చేసుకో. salvation of your house. నీ కుటుంబ సభ్యుల రక్షణ కోసం. All the other people there, అక్కడున్న ప్రజలందరూ they got their scientific truth. వారికేమో శాస్త్ర సమ్మత సత్యం ఉంది. They said, we look at the sky. ఇదిగో ఆకాశాన్ని చూస్తున్నాం. We use astronomy. ఆ యొక్క జ్యోతిష్యాన్ని We ఖగోళ శాస్త్రాన్ని gaze with వాడుతున్నాం. astrology. ఆ యొక్క ఆస్ట్రాలజీ ద్వారా చూస్తున్నాం. And we don't see any flood coming. ఏ విధమైన వరద ప్రళయం ఎప్పుడు రాలేదే. All the philosophical people there, వారందరూ కూడా వేదాంత సంబంధమైన ప్రజలుగా ఉన్నారు. they looked at philosophy. వారు ఆ వేదాంతాన్ని They చూస్తున్నారు. said, we don't see any flood coming. ఎప్పుడు ఇలాంటి వరద ప్రళయం వచ్చినట్లుగా లేదే. But Noah had contact with the God of eternity, the అయితే everlasting Father. నోవహుకు నిత్యుడైన తండ్రి అయిన నిత్య జీవపు దేవునితో సంబంధం ఉంది. And he was told the truth of things to come. రాబోతున్న కార్యాలకు సంబంధించిన సత్యమును దేవుడు ఆయనకు తెలియచేశాడు. That's the truth that saved him. ఆ యొక్క సత్యమే ఆయనను రక్షించింది. We live in a world అదొక లోకమైతే that says science is all right. ఎటువంటి లోకంలో మనం జీవిస్తున్నామంటే అన్ని మంచివేలనే లోకంలో Technological truth is what we need. మనకు అవసరమైనది కేవలం శాస్త్ర సంబంధమైన సత్యమే And we అంటున్నారు. have the media, we have the technology, we have everything, and they are limited in the truth they have. It is the spirit of truth that comes to us, and it comes to reveal to us things to come. మనకున్న మాధ్యమాలు, మనకున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, వాటి యొక్క ఫలితం అంతా కూడా పరిమితమైనది. గాని మనమైతే దైవ జ్ఞానం యొక్క సంపూర్ణతలోనికి రావాల్సి ఉన్నాం. అది మాత్రమే సంభవింపబో సంగతులను మనకు తెలియచేస్తోంది. The truth that Christ is coming again. క్రీస్తు మరలా రానయ్యున్నాడనేది సత్యం. The stargazers look at the stars, at the zodiac, and they say, we can't see that. అది మనం చూస్తే ఖగోళాన్ని గమనించినప్పుడు, పంచాంగం చూచినప్పుడు ఆ సూచనలు ఏవి కనబడడం లేదు. And the local people that write something on the ground, and they look at the crystal ball, they say, we can't see anything like that. వాళ్ళు నేల మీద ఆ యొక్క పాత్రలో లేక ఆ యొక్క అచ్చులో చూచి ఇలాంటిది ఏది జరగబోతున్నది రావట్లేదు కదా అనుకుంటూ ఉన్నారు. But the spirit of truth tells us things to come. Christ is coming again. కానీ సత్య స్వరూపి అయిన ఆత్మ పై సంబంధమైన సంగతులు మాట్లాడుతున్నాడు. క్రీస్తు మరలా తిరిగి రానయ్యున్నాడు. And you need to have a personal possession of that truth, heavenly truth. అట్టి పర సంబంధమైన సత్యాన్ని వ్యక్తిగతమైన స్వాస్యముగా మనము చేపట్టుకోవాలి. The purchase and the pricelessness of the truth. సత్యం యొక్క అమూల్యమైన వెలకట్టలేని విధానాన్ని కొనుగోలు చేయాలి. Buy the truth and sell it now. సత్యమును కొనండి, అమ్మివేకము యొద్ద ఉంచుకొనండి. We'll come to point number 2. ఇప్పుడు మనం మూడో అంశంలోకి వచ్చేస్తున్నాం. It is the power and the preciousness of this treasure. సత్యం అనే ఈ యొక్క నిధికి సంబంధించిన శక్తి, అలాగే అమూల్యమైన విధానం. Remember the command from heaven. పరలోకం నుంచి వచ్చిన ఆజ్ఞ జ్ఞాపకం చేసుకోనండి. Remember the counsel of heaven. పరలోకపు సమాలోచన జ్ఞాపకం చేసుకోనండి. And remember your duty, what you are to do, and it comes from heaven. నీవు చేయవలసిన బాధ్యత నీకు పరసంబంధమైన స్థానము నుంచి వచ్చి ఉన్నది. Buy the truth and sell it now. సత్యమును కొనండి, అమ్మివేకము యొద్ద ఉంచుకొనండి. We're looking at 3 things here. ఇక్కడ మనం 3 సంగతులు Number చూస్తున్నాం. 1, the power of his treasure of truth. సత్యము యొక్క నిధికి ఉన్న శక్తి. Number 2 is the perpetuity of his teaching and truth. రెండవది ఆయన బోధలలో ఉన్న ఉపదేశాలకు సంబంధించిన సత్యానికి ఉన్న ప్రాశస్త్యత. Number 3, our perseverance
in the totality of truth. రెండవది సంపూర్ణ సత్యము కొరకై మనము సహనము కలిగి దాన్ని వెంబడించే విధానం. Look at number 1. ఇప్పుడు మొదటి సంగతి చూద్దామా. Number 1 is the power of his treasure of truth. మొదటిది సత్యం అనే నిధికి ఉండి ఉన్న శక్తి. It's a treasure. అది ఒక నిధి. And it's only revealed to those people that have the desire. అది ఆశ కలిగిన వారికి బయలుపరచబడి ఉన్నది. And you say at all cost, అది ఎంత వెలవెచ్చించైనా I must కొనాలి. have this eternal truth. ఈ నిత్యమైన సత్యాన్ని కలిగి ఉండాలి. At all cost, ఎంత వెలవెచ్చించైనా I must buy this truth. ఈ సత్యమును కొనుగోలు చేయాలి. In 1 Timothy chapter 2 verse 3. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ 1 వచనంలో. Timothy chapter 2 verse 3. మొదటి తిమోతి 2వ అధ్యాయం 3వ వచనంలో. For this is good and acceptable in the sight of God our Savior. మన రక్షకుడైన దేవుని దృష్టికి ఇది ఉత్తమమైనదియును యోగ్యమైనది అయ్యున్నది. In verse 4. 4వ వచనంలో. Who will have all men to be saved? సర్వలోక సకల మానవాళి రక్షించబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. Who will have all men to be saved? సర్వలోక సకల మానవాళి రక్షించబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. The truth is Christ has power to save all men. సత్యం ఏమిటంటే సకల లోక మానవాళి రక్షించడానికి ఆయన శక్తి గలవాడై The ఉన్నాడు. truth is the love of God is so deep and so high, it has the power to forgive all men. ఈ యొక్క సత్యం ఏమిటంటే దేవుని ప్రేమ ఎంతో లోతైనది, ఎంతో ఔన్నత్యం కలిగినది, ఎంతటి పాపినైను క్షమించగలిగి ఉన్నది. The truth is the grace of God is so wide and sufficient to bring us into the salvation of the Lord. సత్యమేమనగా దేవుని యొక్క కృపా వైశాల్యం బహు విస్తారమైనది, ఎట్టి వ్యక్తినైనను రక్షణలోనికి తీసుకుని వస్తోంది. Who will have all men to be saved and to come unto the knowledge of the truth. కనుక మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. You understand the kind of truth he's talking about? ఎటువంటి సత్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు? All men are not going to come to the knowledge of science. మనుషులందరూ కూడా శాస్త్ర సంబంధమైన జ్ఞానం చెంతకు రాలేరు. All men are not going to come to the knowledge of technology. మనుషులందరూ కూడా సాంకేతిక పరిజ్ఞానం యొక్క సత్యాలకు రాలేకపోవచ్చును. As Charles said, a computer is made use of all over the world. More than half of the people of the world do not know how to use the computer. ఇప్పటికీ కంప్యూటర్ పరిజ్ఞాన ప్రపంచ దేశాల్లో బహుగా విస్తరించినప్పటికీ కూడా సగం మంది ప్రజలకు ఇంకా కంప్యూటర్ పరిజ్ఞానం ఇంకనూ తెలియదు. And when he says he wants all men to be saved, మనుషులందరూ రక్షణ పొందాలి అని అన్నాడు and అంటే, to come to the knowledge of the truth, సత్యం యొక్క అనుభవ జ్ఞానంలోకి రావాలి అన్నాడు అంటే, he's talking about the timeless truth we've been talking about. కాలాతీతమైన సత్యం దేని గురించో ప్రత్యేకంగా మాట్లాడుతోంది. He's talking about transforming truth we're talking about. మనము రూపాంతరపరిచే సత్యం గురించి మాట్లాడుతున్నాం. He's talking about the truth that will translate you from earth to heaven. మనలను భూమి మీద నుంచి పరలోకమునకు బదిలీ చేసే సత్యమును గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. He wants you, he wants me, he wants all men to come to the knowledge of the truth. ఆయన నిన్ను నన్ను మనందరినీ కోరుతున్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి మనమందరము వచ్చుదుము గాక. In James chapter 1 verse 18. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, James 1 verse 18. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, Of his own will he begat us, we became born again with the word of the truth. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని సంకల్ప ప్రకారంగా కనియున్నాడు. The truth he's talking about is the truth that gets us born afresh and born anew and born from above, and we become the sons and the daughters of God. He wants everyone to come to that truth. ఈ యొక్క సత్యమే మనల్ని మరి తాజాగా దేవునిలోనికి కుమారులుగాను కుమార్తెలుగాను కనియున్నది. అయితే సత్యములోనికి మనం రావాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. That we should be a kind of first fruits of his creatures. మనము ఆయన చేసిన సృష్టిలో ప్రథమ ఫలముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. In 2 Thessalonians chapter 2 verse 13. రెండవ దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, But we are bound to give thanks always to God for you.
మేము ఎల్లవేళలా మిమ్మును బట్టి దేవునికి వందనములు చెల్లించుచున్నాము. Brethren, beloved of the Lord, because God has from the beginning chosen you to salvation and through sanctification of the Spirit and believer of the truth. సత్యమునందు విశ్వాసం ఉంచిన వారిగా దేవుడు మిమ్మును ఆరంభము నుంచి ఎంపిక చేసుకుని ఆ విధముగా పవిత్రపరిచి ఆయన మిమ్మును సంసిద్ధము చేసి ఉన్నాడు. That's a privilege. ఇదొక ధన్యత. That's the provision of the Lord for us. ఇది ప్రభువు మనకు కల్పించిన That వనరు. we can have salvation in Christ. మనము క్రీస్తులో ఆ విధంగా సత్యాన్ని And రక్షణను కలిగి have ఉండడం. sanctification in the Lord. ఆ విధంగా ప్రభువులో మనం పరిశుద్ధతను కలిగి ఉండడం. By the believer of the truth. సత్యమును విశ్వసించుట ద్వారా. Believe of the truth. సత్యమును నమ్ముట ద్వారా. When you believe the truth, you stop believing a lie. మీరు సత్యమును విశ్వసించడం ఆరంభిస్తే అబద్ధాన్ని నమ్మడం మానేస్తారు. A lie that only some people can be saved. ఆ యొక్క అబద్ధం అనేది కొంతమంది ద్వారా మాత్రమే అలా The ఉండిపోతుంది. truth is salvation is available for everyone. కానీ సత్యం ఏమిటనగా రక్షణ అందరికీ అందుబాటులో ఉన్నది. The lie అబద్ధం అయితే that you have gone too far in sinfulness, you cannot live a new life. నీవు నీ జీవితంలో అలాగే పాపిగానే ఉండగలవు, ఇంతకంటే మంచిగా జీవించలేవనేది. The truth is, సత్యం ఏమిటనగా whosoever is in Christ is a new creature. Christi- Transformation, translation available for everyone. క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, రూపాంతరత, దైవరాజ్య బదిలీ వారికి అనుగ్రహించబడుతుంది, అందుబాటులో ఉంది. The lie that not everybody can live holy, not everybody can be sanctified, that's a lie. He sanctifies us with the truth. అందరూ రక్షించబడలేరు, అందరూ నీతిమంతులు కాలేరు, అందరూ పరిశుద్ధంగా జీవించలేరు అనేదేమో అబద్ధం. Believe the truth and be saved. సత్యమును నమ్మండి, తద్వారా రక్షణ పొందండి. Believe the truth and be sanctified. సత్యమును నమ్మండి, పరిశుద్ధపరచబడండి. Believe the truth and be healed. సత్యమును నమ్మండి, స్వస్థపరచబడండి. Believe the truth and be holy. సత్యమును నమ్మండి, పరిశుద్ధులు కండి. Believe the truth and drop all condemnation. సత్యమును నమ్మండి, శిక్షావిధిని విడిచిపెట్టండి. Believe the truth and receive confidence from heaven. సత్యమును నమ్మండి, పరలోక నిశ్చయతను స్వీకరించండి. By the believer of the truth. సత్యమును విశ్వసించుట ద్వారా. Number 2. రెండవది, Number 2 here is the perpetuity of his teaching and truth. ఆయన సత్య వాక్య ఉపదేశాల విధానాన్ని మనము ఆకళింపు The చేసుకోవాలి. perpetuity, the continuity. అనగా ఆయన సత్యము యొక్క సంపూర్ణతను ఉపదేశాల్లో కొనసాగించాలి. Truth at that time. ఆ సమయంలో సత్యం, Truth at this time. ఈ సమయంలో కూడా సత్యం. And truth until we see him face to face. మనము ఆయనను ముఖాముఖిగా చూచే వరకును కూడా అది సత్యమే. The perpetuity of his teaching and truth. ఆయన ఉపదేశాల సత్యానికి సంబంధించిన కొనసాగింపును ఆకళింపు చేసుకోవాలి. Look at Matthew chapter 24 verse 35. మత్తయి సువార్త 24:35 వచనాన్ని గమనించండి. In Matthew 24:35. మత్తయి సువార్త 24:35లో Heaven and earth shall pass away, but my words shall not pass away. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు. Heaven and earth shall pass away. ఆకాశము భూమి గతించిపోతాయి. The Holy Spirit through Peter tells us that the whole earth, the whole universe, all the galaxies of the stars and the moon and the sun that we see now, he says they'll be burnt off and melt away with fervent heat. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పేతురు భక్తుడు మనకి ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. మనము చూస్తున్న విశ్వాంతరాళాలు, గ్యాలక్సీలు, గ్రహాలు, నక్షత్రాలన్నీ కూడా మిక్కుటమైన వేండ్రముతో లయమైపోబోతూ ఉన్నాయి. Heaven and earth shall pass away, ఆకాశము భూమి గతించిపోతాయి, but my words shall not pass away. కానీ నా మాటలు గతించవు. The words of Jesus Christ remains forever. యేసు మాటలు నిరంతరము నిలుచును. Ye must be born again. అతడు తిరిగి మరలా జన్మించాలి. That word will not pass away. ఆ మాట గతించదు. Except your righteousness shall exceed the righteousness of scribes and Pharisees, you will in no wise get into the kingdom of God. That truth will never
never pass away. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ యొక్క నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు అనే మాట ఎప్పటికీ గతించదు. Blessed are the pure in heart, for they shall see God. That word will never pass away. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే ఈ మాట ఎప్పటికీ గతించదు. Follow peace with all men and holiness, without which no man shall see the Lord. That word will never pass away. సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి, ఏ నరుడు కూడా పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేడు అనే ఈ మాట ఎప్పటికీ గతించదు. Earthly truth is changing. ఆ యొక్క భూ సంబంధమైన సత్యం అయితే మారుతుంది. It's always been like that. అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. The people of the world, they used to say the earth is flat. ఈ యొక్క భూమి ఒకప్పుడు ఏం చెప్పుకున్నారంటే బల్లపరుపుగా ఉందనుకున్నారు. And the first person who discovered the world, the earth is round. అయితే మొదటి వ్యక్తి భూమి గుండ్రంగా ఉందని కనుగొన్నప్పుడు They persecuted him. ఆ వ్యక్తిని హింసించారు, They imprisoned him. అతని చెరలో పెట్టారు. They said, no, కాదన్నారు, the world is flat. ఈ యొక్క భూమి చదరంగా ఉందన్నారు. But Galileo maintained the world, the earth is round. ఆ విధంగా గలిలియో ద్వారా ఈ యొక్క భూమి గుండ్రంగా ఉందనే సత్యం తెలియపరచబడింది. Later they discovered, yes, ఆ the తర్వాత earth is round. అవును కదా, నిజమే కదా, భూమి గోళాకారంలో గుండ్రంగా ఉంది. Earthly knowledge changes from generation to generation. భూ సంబంధమైన జ్ఞానం తరము వెంబడి తరము మార్పు చెందుతూ ఉంటుంది. The books we used in primary school were still alive. They have discarded those books. They have new books in the primary school now. They cannot use the one we use. Why? The truth is always changing. మనము ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు కలిగి ఉన్న పుస్తకాలు ఇప్పటికీ మనం సజీవంగా ఉన్నాం. వాడదామంటే వాడడానికి ఉపయోగపడవు, ఎందుకంటే భూ సంబంధమైన జ్ఞానం మార్పు చెందుతూ ఉంటుంది. But the truth in Christ, అయితే క్రీస్తునందలి the సత్యం, truth from Christ, క్రీస్తు యొద్ద నుంచి వచ్చిన సత్యం, the truth by Christ, క్రీస్తు ద్వారా వచ్చిన సత్యం, my word shall not pass away. నా మాట ఎప్పటికీ గతించదు. Forever, O Lord, thy word is settled in heaven. ఓ దేవా, నిరంతరము నీ వాక్కు ఆకాశములో స్థిరపరచబడును గాక. దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. Look at number 3 here. ఇక్కడ మూడవ సంగతిని Number చూడండి. 3, our perseverance in the totality of truth. సత్యం యొక్క సంపూర్ణత కోసం సముపార్జించడానికి మనం పడుతున్న Our ప్రయాస ప్రయాణం. perseverance in the totality of truth. సంపూర్ణ సత్యాన్ని వెంబడించడం కోసం మనకున్న సహనంతో కూడిన ప్రయాణం. If you have the truth in the head, నీకు తలలో సత్యం ఉంటే you'll be changing from decade to decade. ఆ యొక్క శకము నుండి శకానికి ముందుకెళ్తుంటావు. If you have the truth in the head, మీ యొక్క బుర్రలో ఆ యొక్క సత్యం ఉంటే you'll change when you see a bigger head. ఇంకా నువ్వు పెద్ద తలగా ఉండాలని కోరుకోవడానికి చూస్తుంటావు. You will change when you come across a deeper head. కానీ ఇప్పుడు లోతునకు వెళ్ళే అనుభవాన్ని కోరుకునే వాడిగా ఉండాలి. You change when you see a hot-headed man. ఏదైనా ఉన్నతమైన స్థాయిని చేరుకోవాలి అనే ఆశగల బుర్ర తల ఆలోచన ఉంటే, And his head is boiling with earthly knowledge. ఆయన యొక్క బుర్రంతా కూడా భూ సంబంధమైన జ్ఞానంతో మండిపోతూ ఉంటే, That's why people cannot continue. అది ఎల్లకాలము నిన్ను కొనసాగింప చేయలేదు. They come across somebody who can argue, మీతో వాదించేవారు రావచ్చు, who can debate, మీతో వివాదం చేసేవారు who రావచ్చు, can use all the methods of the world to pass across the hot head they have to their head. మీ బుర్రలో కలిగి ఉన్న జ్ఞానాన్ని అధిగమించడానికి మరొకరు మరి మిక్కిలి జ్ఞానంతో, చర్చలతో, వాదోపాలతో మిమ్మల్ని అధిగమించవచ్చు. If you have Christ, the truth inside you. కానీ సత్యమై ఉన్న క్రీస్తు మీ లోపల ఉంటే, If you have the spirit of truth living inside you. సత్యమైన ఆత్మ మీలో నివసించుచు ఉంటే, If you have the God of truth communicating with you every day. సత్యవంతుడైన దేవుడు అనుదినము మీతో సంభాషణ చేయుచు ఉంటే, If the author of the Holy Bible is living with you and is saying, that's not the word of man, that's the word of God, you will continue perpetually. You will continue in perseverance of the totality of truth.
పరిశుద్ధ గ్రంథమునకు కర్త రచయిత అయిన వాడు నీలో ఉన్నట్లయితే సంపూర్ణమైన సత్యానికి సంబంధించిన ప్రయాసలో సముపార్జన కోసం నిన్ను ఆయన ఆ విధంగా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. It tells us in John chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, Reading from verse 31. యోహాను సువార్త 8వ అధ్యాయం John మొదటి chapter వచనం. 8 verse 31. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి Then వచనం. said Jesus to those Jews which believed on him, యేసు తన యందు విశ్వాసం ఉంచిన వారితో ఇలా మాట్లాడుతున్నారు. if ye continue in my word, మీరు నా వాక్కులో నిరంతరాయంగా నిలిచి if ఉంటే, you persevere in my word, మీరు సహనముతో నా యొక్క మాటలో నిలిచి ఉంటే, if you are steadfast with my truth, మీరు నా సత్యములో స్థిరముగా నిలిచి ఉంటే, if ye continue in my word, then are ye my disciples indeed. యోహాను సువార్త 8:31లో మీరు ఆ వాక్యమందు నిలిచితే నాకు నిజంగా శిష్యులుగా ఉంటారని సెలవిచ్చారు. In verse 32, 32వ వచనంలో, and ye shall know the truth, and the truth shall make you free. అప్పుడు మీరు సత్యమును ఎరిగి ఉంటారు, ఆ యొక్క సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. You're free today because you know the truth. ఈ రోజు మీరు స్వతంత్రంగా ఉన్నారంటే మీరు సత్యమును ఎరిగి And ఉన్నారు then గనుక. tomorrow you know more of his truth, you're freer. రేపు మరి ఎక్కువ సత్యాన్ని ఎరిగి ఉంటే మరి ఎక్కువ స్వాతంత్ర్యంగా ఉంటారు. And every time you come to the Lord, you know the truth. మీరు ప్రభు యొద్దకు వచ్చిన ప్రతి పర్యాయము సత్యమును ఎరిగి ఉంటారు. You're not just recycling the truth you knew 30 years ago, because there is truth in Christ every day. And the truth you didn't know yesterday, you come to Christ today and you know the truth. You're free, you're free, you're free. 30 సంవత్సరాల క్రితం మీరు ఎరిగిన సత్యము చుట్టూనే మీరు భ్రమణము చేస్తూ ఉంటే ఆ విధంగా అక్కడే ఆగిపోయే వారిగా ఉండకూడదు. నిన్నటి సత్యం కాదు, ఈ రోజున సత్యమును ఎరగాలి. మరి ఎక్కువ సత్యం ఎదిగే కొలది మీరు అంతగా స్వతంత్రులవుతారు. And you shall know the truth. మీరు సత్యాన్ని ఎరిగి ఉంటారు. That's the truth we're hearing. ఇక్కడ మనం ఆ సత్యాన్ని వింటున్నాం. Buy the truth and sell it not. ఇదిగో సత్యమును కొనుగోలు చేయండి, అమ్మివేయకండి. And you know. మీకు తెలుసు కదా, And you know. మీకు తెలుసు కదా, And you know. మీకు తెలుసు కదా, You're free. మీరు స్వతంత్రులై ఉన్నారు. స్తోత్రం చెప్దామండి. We're coming to point number 3. ఇప్పుడు మనం 3వ అంశానికి Number వచ్చేస్తున్నాం. 3 is the perdition and perverseness in selling the truth. సత్యాన్ని అమ్మి వేసుకునే విధానంలో మనకు ప్రస్తుత దినాల్లో కనబడుతున్న దురాచార విధానం. As you come back to Proverbs chapter 23 verse 23. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలోకి మనం వచ్చినట్లయితే, It says, buy the truth and sell it not. అక్కడ చెప్పబడిన మాట, సత్యాన్ని కొనండి, దాన్ని అమ్మివేయకండి. What had happened to Adam and Eve? ఆదాము హవ్వలకి ఏం జరిగిందండి? They knew the truth directly from God the Creator. వారు సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుంచి నేరుగా సత్యమును ఎరిగియే ఉన్నారు. The serpent came సర్పం వచ్చింది, and they sold the truth they had unto the serpent. వారు కలిగి ఉన్న సత్యాన్ని సర్పానికి అమ్మేశారు. What happened to Judas Iscariot? ఇస్కరియోతు యూదాకి ఏం జరిగింది? He saw the truth. సత్యాన్ని చూచాడు, He handled the truth. సత్యాన్ని చేపట్టుకున్నాడు. He was treasurer for the truth. అతడు సత్యమైన వాని కోసం నిధిగా ఉన్నాడు. And he had the power from the truth. సత్యము యొద్ద నుంచి శక్తిని స్వీకరించిన వానిగా They ఉన్నాడు. were sent out 2 by 2 ఆయన ఇద్దరిద్దరిని పంపించాడు to go preach the gospel, వెళ్ళడానికి, సువర్తమానాన్ని బోధించడానికి, heal the sick, రోగులను స్వస్థపరచడానికి, cleanse the lepers, కృష్ణ రోగులను స్వస్థపరచడానికి, raise the dead. చనిపోయిన వారిని Freely you లేవనెత్తడానికి have received and freely give. ప్రజలు అనేకమైన అద్భుతాలు వారి ద్వారా స్వీకరించారు. And Judas also went out. కానీ యూదా కూడా బయటికి వెళ్ళాడు. And everything they did in the name of Jesus. అతడు చేసిన కార్యాలను యేసు నామములోనే చేశాడు. In the name of the truth personified. సత్యము వ్యక్తీకరణ కాగా ఆ వ్యక్తి నామములోనే చేశాడు. What happened to Judas? అయితే యూదాకి ఏమైంది? He sold the truth. సత్యాన్ని అమ్మేశాడు. He gave away the truth. అతడు సత్యాన్ని విడిచిపెట్టేశాడు. All he had was a lie అతని జీవితంలో ఆ చర్య అంతా అబద్ధముతో జరిగింది. and emptiness. ఆ విధంగా శూన్యమైపోయాడు. When he had
the truth, అతడు సత్యాన్ని కలిగి ఉన్నప్పుడు his joy was full. ఆయన సంతోషం సంపూర్ణంగా When ఉంది. he had the truth, అతడు సత్యాన్ని కలిగి he had ఉన్నప్పుడు satisfaction in his life. అతనికి జీవితంలో సంతృప్తి ఉంది. After he sold the truth, అతడు సత్యాన్ని అమ్మివేశాక emptiness in the heart, హృదయములో శూన్యం వచ్చేసింది. sorrow in the heart, హృదయములో విచారం వచ్చింది. dissatisfaction in the heart, హృదయములో అసంతృప్తి వచ్చింది. and he went out and hanged himself. ఆ విధంగా వెళ్ళి తనకు తాను ఉరి పెట్టుకుని చనిపోయాడు. Buy the truth and sell it not. సత్యమును కొనండి, అమ్మివేయకము యొద్ద ఉంచుకొనండి. The perdition and perverseness is selling the truth. సత్యమును అమ్మివేయడంలో దురాచార విధానాన్ని అనుసరించే విధానం ఉంటుంది. Three things we're looking at. ఈ అంశములో కూడా Number 3 one, పాయింట్స్ మనం the చూస్తాం. tragedy of selling the truth at any price. ఏ వెలకైనా సత్యాన్ని అమ్మివేయడం అనేది విషాదం. The tragedy, the trauma, the tribulation, the trouble for the people that sell the truth at any price. ఏ వెలకైనా సత్యాన్ని అమ్మివేసే వాళ్ళు విచారగ్రస్తులు, చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతారు, విషాదకరమైన వారు. Number two, the transformation of sellers of truth after true penitence. రెండవదేమో సత్యమును అమ్మివేయు వారు వారి జీవితంలో నిజమైన బానిస విధానంగా రూపొందించబడుతున్నారు. Number three, the translation for steadfastness in truth in his presence. రెండవది ఆయన సాన్నిధ్యములో సత్యం యొక్క స్థిరత్వము కోసమై రూపాంతరత, ఒక స్థానం నుంచి మరొక స్థానానికి బదిలీ అయ్యే ఆ యొక్క బదిలీ ప్రక్రియ జరగాలి. Number one, the tragedy మొదటిది విషాదం. of selling the truth సత్యాన్ని అమ్మివేయడం విషాదం. at any price. ఏ వెలకైనా సత్యాన్ని అమ్మివేయడం అనేది We're విషాదం. told in 1 Kings chapter 21, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో and we're reading from verse 20. 20వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. And Ahab said to Elijah, అహబు ఏలియాతో అంటున్నాడు, hast thou found me, O mine enemy? నా శత్రువా, నీవు నన్ను కనుగొన్నావు కదా. And he said, I have found thee, నేను నిన్ను కనుగొన్నాను, because thou hast sold thyself to work evil in the sight of the Lord. ఎందుకనగా యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. Ahab was a king in Israel. అహబు ఇజ్రాయేలు వారికి రాజుగా ఉన్నాడు. He had the privilege as a Jew to have the Pentateuch, that is the first 5 books of the Bible. మొదటి బైబిల్ 5 గ్రంథాలని చదవగలిగిన ఆధిక్యత గల స్థాయిలో అతను వాస్తవంగా ఇజ్రాయేలులో ఉండి ఉన్నాడు. He knew about Abraham, Isaac and Jacob. అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి అతనికి తెలుసు. He knew about Moses and Aaron. మోషే గురించి, అహరోను గురించి అతనికి తెలుసు. He knew about Joshua. యెహోషువ గురించి అతనికి తెలుసు. This book of the law shall not depart out of your mouth. ధర్మశాస్త్రం అనే గ్రంథం నీ నోటి నుంచి దూరంగా You వెళ్ళిపోకూడదు. will read to understand, you'll meditate day and night, దాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, దివారాత్రము ధ్యానించాలి. that you may have success. ఆ విధంగా చేస్తే నువ్వు సాఫల్యత, విజయం Be పొందుకుంటావు. of good courage. కనుక ధైర్యము తెచ్చుకో. You hold the truth in your నీ hand. చేతిలో సత్యమును చేపట్టుకొని ఉన్నావు. Ahab sold the truth. ఆహబు సత్యాన్ని అమ్మేసుకున్నాడు. And when he sold the truth, he sold himself. సత్యాన్ని అమ్మేసుకున్నా అంటే తనను తానే అమ్మేసుకున్నాడు. When you sell the truth, మీరు సత్యాన్ని you అమ్మివేసినప్పుడు sell yourself into the hand of the enemy. మిమ్మును మీరే శత్రువు చేతిలోకి అమ్మేసుకుంటున్నారన్నమాట. And now you are empty. అప్పుడు మీరు ఖాళీ There అయిపోతారు. is nothing in you to resist error. ఇక ముందుకు వెళ్ళడానికి మీలో ఏమీ లేదు అన్నమాట. Look at verse 25. ఇప్పుడు 25వ వచనం In verse గమనించండి. 25 it says, but there was none like unto Ahab, which did sell himself to work wickedness in the sight of the Lord, whom Jezebel, his wife, stirred up. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహబు వంటి వాడు ఎవ్వడూ లేడనే మాట రాయబడింది. He had the truth before Jezebel came into his life. అతను సత్యం కలిగి ఉన్నాడు గాని యెజెబెలమ్మ ఆయన జీవితంలోకి వచ్చింది. And Jezebel had the personality. యెజెబెలుకు ఒక వ్యక్తిత్వం ఉంది. I
must be number one anywhere I am. మొదటిది ఏమిటంటే నేను ఏది కోరుకున్నానో అది నేను కలిగి ఉండాలి. And she came in and subdued the man. ఆమె వచ్చి ఈ పురుషుణ్ణి లోబర్చుకుంది. And Jezebel became number one and truth becomes number two. యెజబెలేమో మొదటి స్థానాన్ని సముపార్జించుకుంటే సత్యానికేమో రెండో స్థానము ఇవ్వాల్సి వచ్చింది. Anytime anybody displaces the truth, the eternal truth in your life, and that person and that thing and that property and that house and that possession becomes number one, and truth is subdued and relegated to the background, you've sold the truth. ఏ వ్యక్తి అయినా, ఏ వస్తువైనా, ఏ స్వాస్థ్యమైనా, సంపదైనా సత్యం యొక్క స్థానాన్ని అగ్రభాగంగా ఉంచకుండా ఆ స్థానానికి చేరి సత్యము గనక రెండవ స్థానానికి వచ్చిందంటే ఆ వ్యక్తి సత్యానికి, ఆ స్వాస్థ్యానికి సత్యాన్ని అమ్ముకున్నాడన్నమాట. The tragedy, అది విషాదం. how Ahab died. ఆహాబు ఏ విధంగా చనిపోయాడో అది విషాదం. He died without the truth. అతడు సత్యము లేకుండా మరణించాడు. Without the God of truth. సత్య దేవుడు లేకుండా మరణించాడు. Without protection by the truth. సత్యము ద్వారా భద్రత లేకుండా చనిపోయాడు. Without a way made for him to heaven by the truth. అతడు సత్యము ద్వారా దైవరాజ్యానికి చేరుకునే మార్గాన్ని కోల్పోయి మరణించాడు. When you sell the truth, మీరు సత్యాన్ని అమ్మి వేసుకున్నట్లయితే you sold yourself. మిమ్ముని మీరు స్వయంగా You అమ్ముకున్నారన్నమాట. sold your future. మీ భవిష్యత్తును You అమ్మేసుకున్నారన్నమాట. have sold your destiny. మీ యొక్క గమ్యాన్ని You అమ్మేసుకున్నారన్నమాట. have sold your eternity. మీ యొక్క నిత్యత్వాన్ని అమ్మేసుకున్నారన్నమాట. And the person you sell yourself to మిమ్ముని మీరు ఏ వ్యక్తికి అయితే అమ్మేసుకుంటారో ultimately is Satan. ఆ చివరి స్థానం సాతానుదే. And you spend eternity with him in the lake of fire. అగ్ని, ఆరని అగ్నిలో, నిత్యత్వములో వాడితో అగ్నిలో సమయం గడపాల్సి వస్తుంది. The tragedy of selling the truth at any price. సత్యాన్ని ఏ వెలకైనా అమ్ముకోవడం అనేది భయంకరమైన విషాదం. Number two. రెండవది, Number two is the transformation of sellers of truth after true penitence. నిజమైన ఆ యొక్క విధానాన్ని తమ జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు సత్యాన్ని అమ్మకము చేసేవారు రూపాంతరం చెందే అవకాశాన్ని కోల్పోతారు. God always makes a way to come back to the truth. దేవుడు ఎల్లప్పుడూ కూడా సత్యము చెంతకు తిరిగి రావడానికి అవకాశాన్ని కల్పిస్తూ You ఉంటాడు. regret the action of selling the truth. సత్యాన్ని అమ్ముకున్నందుకు నీవు గనక పశ్చాత్తాపం, పరితాపం చెందితే, You have remorse for selling the truth. సత్యాన్ని అమ్మకం చేసినందుకు మరలా నిజాయితీగా అనుభూతిని You have పొందుకుంటే, recollection of the truth and the power of the truth. సత్యానికి సంబంధించిన శక్తిని అమ్ముకున్న దాన్ని పునరావలోకనం And చేసుకున్నట్లయితే, you repent of selling the truth. సత్యాన్ని అమ్ముకున్నందుకై పశ్చాత్తాపం చెందినట్లయితే, It is that remorse. It is that regret. It is that recollection. It is that repentance that brings you back to the truth. ఆ యొక్క పశ్చాత్తాపం, ఆ యొక్క పునరాలోచన, ఆ యొక్క పునర్సమర్పణ మిమ్మల్ని మరలా సత్యము చెంతకు తీసుకుని వస్తుంది. Matthew chapter 26. మత్తయి సువార్త 26వ అధ్యాయం. I'm reading from verse 75. 75వ వచనం నుంచి చదువుతున్నాను. Matthew chapter 26 verse 75. మత్తయి సువార్త 26 75 నుండి. In verse 75, 75వ వచనం, Peter regretted what he had done. పేతురు తను చేసిన దాన్ని బట్టి పరితాపం చెందుతున్నాడు. Peter had remorse and sorrow for what he had done. పేతురు తను చేసిన పని బట్టి ఎంతగానో చింతిస్తున్నాడు. He had sold the truth. అతడు సత్యాన్ని అమ్మేసుకున్నాడు. He said, I do not know Christ. నాకు క్రీస్తు తెలియదని చెప్పేశాడు. Verse 75, and Peter remembered the word of Jesus, 75వ వచనంలో పేతురు యేసు యొక్క మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. which he said unto him, తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. before the cock crow, thou shalt deny me thrice. కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవు. He regretted selling the truth. అతడు సత్యాన్ని అమ్ముకున్నందుకు He సంతాపము had చెందాడు. remorse for selling the truth. సత్యాన్ని అమ్ముకున్నందుకే పునరాలోచన He చేస్తున్నాడు. recollected the consequence of selling the truth. If you deny me on earth, I'll deny you in heaven. సత్యాన్ని అమ్మి వేసినట్లయితే ఇక్కడ నన్ను ఎరుగనంటే, అక్కడ నేను నిన్ను ఎరుగనంటాను
అంటానని సత్యాన్ని అమ్ముకుంటే వచ్చే పర్యవసానాన్ని పేతురు he ఎరిగి ఉన్నాడు. repented for selling the truth. మీరు ఇప్పుడు సత్యాన్ని అమ్ముకున్న విషయంలో పశ్చాత్తాపం చెందాలి. And he went out and wept bitterly. ఆ విధంగా పేతురు బయటికి వెళ్ళి భయంకరంగా ఏడుస్తున్నాడు. And the Lord received him. ప్రభు ఆయన్ని స్వీకరించాడు. And the Lord still made use of him. ప్రభు ఇంకా అతన్ని వినియోగించుకున్నాడు. And on the day of Pentecost, through his message and ministration, 3,000 people repented and came to the Lord. పెంతెకోస్తు దినాన ఆయన అందించిన సందేశం చేసిన పరిచర్య 3,000 మందిని ప్రభు చెంతకు తీసుకొచ్చింది. If we confess our sin, మనం మన పాపాలు ఒప్పుకున్నట్లయితే he is faithful and just to forgive us ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మనల్ని and క్షమించడానికి to cleanse సంసిద్ధుడు, us from all unrighteousness. సకల దుర్నీతి నుంచి మనల్ని శుద్ధీకరిస్తాడు. Look at number 3. ఇప్పుడు మూడవ అంశాన్ని చూద్దామా. Number 3 మూడవది is the translation for steadfastness in truth into his presence. ఆయన సాన్నిధ్యములో సత్యము కోసం స్థిరముగా ఉన్నట్లయితే ఆయన తన సాన్నిధ్యానికి బదిలీ చేస్తాడు. You've heard of the truth. మీరు సత్యాన్ని విన్నారు. You know Christ is the truth. క్రీస్తే సత్యం అని మీరు ఎరిగి ఉన్నారు. You know he is the way to life everlasting. ఆయన నిత్య జీవానికి మార్గం అని మీరు ఎరిగి ఉన్నారు. You've heard of the heavenly truth. పర సంబంధమైన సత్యాన్ని మీరు ఆలకించారు. Of the everlasting truth. అది నిత్యమైన సత్యం అని ఎరిగి Of ఉన్నారు. the saving truth. అది రక్షించే సత్యం Of అని, the sanctifying truth. అది మిమ్మల్ని పిలిచిన పరిశుద్ధపరిచిన Of సత్యం the అని, empowering truth. అది మిమ్మల్ని శక్తివంతులుగా చేసే You've సత్యం. heard of the truth that will never pass away. ఈ సత్యానికి సంబంధించిన శక్తి ఎప్పటికీ And గతించిపోదని. Jesus is that truth. యేసే ఆ యొక్క సత్యమని. You are saved by him. మీరు ఆయన ద్వారా You రక్షించబడ్డారు. are sanctified by him. ఆయన ద్వారా పరిశుద్ధపరచబడ్డారు. You are steadfast in him. మీరు ఆయనలో స్థిరపరచబడి ఉన్నారు. You are spirit filled and spirit empowered by him. మీరు ఆయన ద్వారా ఆత్మ చేత నింపబడ్డారు, ఆత్మతో శక్తి His పొందుకున్నారు. way is the way of truth. ఆయన మార్గమే సత్యం మార్గం. His word is the word of truth. ఆయన వాక్కు సత్య వాక్కు. His grace is grace and truth. ఆయన కృప సత్యమైన కృప. And now you say, I will go with him till the end. ఇప్పుడు మీరు గనక అంతము వరకు నేను ఆయనతో వెళ్తాను అంటే, Two cannot walk together except they be agreed. ఇరువురు అంగీకరించకపోతే కలిసి నడవలేరు. He is of truth. ఆయన సత్యమై ఉన్నాడు. In him is no lie. ఆయనలో అబద్ధమేమీ కూడా In లేదు. him is no deception. ఆయనలో మోసము లేదు. His truth timeless. ఆయన సత్యం కాలాతీతమైంది. His truth total. ఆయన సత్యం సంపూర్ణమైనది. His truth transforming. ఆయన సత్యం రూపాంతరపరుస్తుంది. And you walk with him, you're in agreement with him. మీరు ఆయనతో ఒడంబడిక చేసుకుని ముందుకు నడిచినట్లయితే You receive his truth. మీరు ఆయన సత్యాన్ని You స్వీకరిస్తారు. receive him, the truth. మీరు సత్యమై ఉన్న ఆయనను And స్వీకరిస్తారు. you walk with him in truth till the end of your life. ఇప్పుడు మీరు ఆయనతో సత్యమై ఉండగా నడుస్తూ ఉండగా నిత్యత్వం వరకు నడవగలుగుతారు. You will soon come. మీరు ఆ విధంగా And the చేరుకుంటారు. people that believe the truth సత్యాన్ని నమ్మిన వారు ఉన్నారు. and they live by the truth సత్యం ద్వారా జీవిస్తారు. and they're submissive to the truth సత్యానికి లోబడతారు. and they're committed to the truth వారు సత్యానికి సమర్పించుకుంటారు. and they protect the truth వారు సత్యాన్ని భద్రపరుస్తారు కూడా. and they will not allow error, deception to come into them. సత్యము చెంతకు ఏ విధమైన వినాశనం వచ్చినా వారు దానిని అనుమతించరు. They are the people that will go with Christ when he comes. అటువంటి ప్రజలు క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కూడా మేఘారూఢుడై ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోతారు. That's what happened to Enoch. హనోకుకు అలాగే జరిగింది. That's what happened to Elijah. ఏలియాకు అలాగే జరిగింది. That's what happened after Jesus had blessed the people and was taken up into heaven. యేసు ప్రజల ముందు ఆ రీతిగా పరలోకానికి మేఘాల మీద ఆరోహణుడై Angel వెళ్ళిపోయాడు. said, ye men of Galilee, దూత అంటున్నాడు, గలిలయ why మనుషులారా, stand ye here gazing up into heaven? ఇక్కడ ఆకాశం వైపు ఎందుకు ఇలా తేరి చూస్తూ నిలబడ్డారు? This same Jesus, ఇదే యేసు, truth personified, సత్యము వ్యక్తీకరించబడి ఉండగా he will come again. ఆయన మరలా రానయ్యున్నాడు. As you have seen him go to heaven. మీరు ఆయన పరలోకానికి వెళ్ళడం చూచారు కదా. Of all the people who have received him, the truth. ఆయనను సత్యముగా స్వీకరించిన ప్రజలందరూ, All the people who have laid with him in the power of the truth. ఆయనతో కూడా సత్యం యొక్క శక్తిలో నడిపించబడ్డ ప్రజలందరూ, When he comes, ఆయన వచ్చినప్పుడు he will take us to heaven. ఆయన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తారు. Behold, I show you a mystery.
ఇదిగో నేను మీకు నిశ్చయంగా we shall not all sleep. మనమందరము నిద్రించము గాని. 2 Corinthians chapter 15 verse 51. 2 కొరింథీ పత్రిక 15:51. There's a mystery. మనమందరము There's నిద్రించము. something to happen. వింతైన కార్యం That జరగబోతోంది. Christ will come and come again. క్రీస్తు వస్తారు, మరలా రానయ్యున్నారు. And that ministry says we shall be changed మనము మార్పు చెందుతాం. in a twinkling of an eye. కనురెప్ప పాటులో With the last trump, ఆఖరి పర్యాయం for the trumpet shall sound. బూరధ్వని And చేయబడగా the dead in Christ shall be raised incorruptible. క్రీస్తునందున్న వారందరూ కూడా మృతి చెందిన వారు కూడా లేపబడతారు. We shall be changed మనము కూడా మార్పు చెందుదుము. because we stand in the truth. ఎందుకనగా సత్యములో నిలబడ్డాం గనుక, Because we are saved in the truth. సత్యములో రక్షించబడ్డాం గనుక, Because we are sanctified by the truth. సత్యము ద్వారా పరిశుద్ధ పరచబడ్డాము Because గనుక, we are steadfast in the truth. సత్యమందు స్థిరముగా నిలిచి ఉన్నాము And గనుక, because we continue in the truth till the very end. అంతము వరకు సత్యములో మనం కొనసాగుతూ ఉండి ఉన్నాము గనుక. Remember, you need to have the truth in your heart. జ్ఞాపకం చేసుకోండి, సత్యాన్ని మీరు మీ హృదయములో కలిగి ఉండాలి. Because you are dissatisfied without the truth. మీరు సత్యం లేకుండా అసంతృప్తిగా మిగిలిపోతారు. Because you desire the truth. సత్యము కొరకై ఆశ కలిగి ఉన్నారు. Because you decide for the truth. సత్యం కోసం నిర్ణయించుకున్నారు గనుక, Because you are dutiful for the truth. మీరు సత్యం కోసం బాధ్యతాయుతంగా ఉన్నారు Because గనుక, you are determined for the truth. సత్యం కోసం కృత నిశ్చయంతో ఉన్నారు గనుక, And because you are diligent for the truth. మీరు సత్యం కొరకై మెలకువగా ఉన్నారు గనుక, And because you are devoted to the truth. మీరు సత్యం కోసమై అంకిత భావంతో ఉన్నారు గనుక, One of these days the Lord will come. ఈ దినాల్లో ఆయన మరలా తిరిగి రానయ్యున్నారు. He's been thinking about you. ఆయన మీ గురించి యోచిస్తున్నారు. He wants to get into the depth and the fullness of the truth. ఆయన సత్యం యొక్క లోతులోనికి, సంపూర్ణతలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళాలని కోరుతున్నారు. And when he comes, ఆయన వచ్చినప్పుడు we will go with him. మనం ఆయనతో కూడా వెళ్ళిపోతాం. You will go with him. మీరు ఆయనతో కూడా వెళ్ళిపోతారు. You will go with him. మీరు ఆయనతో వెళ్ళిపోతారు. Because you buy the truth and you sell it not. ఎందుకంటే మీరు సత్యాన్ని కొన్నారు, దాన్ని అమ్మివేయక ఉంచుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. Let's rise up and pour our hearts out to the Lord. ఇప్పుడు మనమందరం లేచి నిలబడి మన హృదయాలు దేవుని ఎదుట కృమ్మరించుదామా. We stand up and pour our hearts out to the Lord. ఇప్పుడు ప్రభు చెంత మన యొక్క హృదయాన్ని కృమ్మరించుదామండి. You want to have the truth. లేచి నిలబడదామండి, లేచి నిలబడదాం. సత్యాన్ని కలిగి ఉందాం. Believe the truth. సత్యమునందు నమ్మిక ఉంచుదాం. If you have not repented, you repent. ఇప్పటి వరకు పశ్చాత్తాపడకపోతే పశ్చాత్తాపడండి. If you have sold the truth, you repent and come back to the Lord. సత్యాన్ని అమ్మివేసుకున్న వారిగా ఉంటే తిరిగి మరలా పశ్చాత్తాపం చెంది ప్రభు చెంతకు రండి. Because it's in the truth. ఎందుకనగా సత్యములో It's while you are for that truth. మీరు ఆ సత్యమును కలిగి It's ఉండాలని, while you live for that truth. ఆ సత్యం కోసమే మీరు జీవించాలని, It's while you are steadfast in that truth. ఆ సత్యములోని స్థిరముగా నిలిచి ఉండాలని, That he, the eternal truth, abides in you. నిత్యమైన సత్యం మీలో నిలిచి ఉంటుంది గనుక. Tell the Lord, ప్రభుతో చెప్పండి, buy the truth and sell it not. సత్యమును కొని ఉంచుకుంటానయ్యా, దాన్ని అమ్మివేయను. Saved by the truth. సత్యముతో రక్షించబడ్డాను. Commit your life completely to the Lord. మీ జీవితాన్ని సంపూర్తిగా ప్రభువుకు సమర్పించండి. Sanctified in the truth. సత్యములో పరిశుద్ధపరచబడండి. Commit yourself completely to the Lord. మిమ్మల్ని మీరు సంపూర్తిగా ప్రభువుకు సమర్పించుకోండి. And let the truth of Christ and the truth in Christ empower you as well. క్రీస్తు యొక్క సత్యమే మిమ్మల్ని పూర్తిగా శక్తివంతులుగా చేయును గాక. And the grace to continue. దానిలో మనం కొనసాగాలి. The power to continue. కొనసాగించే శక్తి, The strength to continue. ఆ విధంగా ముందుకు పోరాడే శక్తి In the truth of Christ. క్రీస్తు యొక్క శక్తి, సత్యం మనకిస్తోంది. Ask the Lord and he will give it to you. ప్రభువుని అడగండి, ఆయన మీకు అనుగ్రహించనై ఉన్నారు. And every day of your life, remember, మీ జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి, buy the truth and sell it not. సత్యాన్ని కొనండి.